3వ అధ్యాయం 9 నుంచి మనం చదివితే అబద్ధం ఆడడం మానేసి మీరు ఎలాగుండాలా రాసుంది కొలసీలకు రాసిన పత్రిక 3:9 మనం గమనించినట్లయితే మీరు ఎలాగుండాలనంటే ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా, ప్రాచీన స్వభావం, పాత స్వభావం, అబద్ధాలు ఆడడం, పాపం చేయడం, ఇంకా చాలా చాలా చదవడం, కానీ ఇవన్నీ కూడా 8వ వచనం చదువుతారు. 8వ వచనంలో మీరు గమనించినట్లయితే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దోసన, మీ నోట బూతులు అని ఇవాళ మంచి చెప్పిన కోపాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది సరి చేసుకోవడానికి ఇష్టపడరు. సంథింగ్ యూ డన్ రాంగ్, సే సారీ అండ్ లీవ్ ఇట్ మ్యాన్. బట్ కొంతమంది తప్పు చేసి కూడా మళ్ళీ కోపం. దట్ ఈస్ బ్యాడ్ నేచర్. దట్స్ నాట్ గుడ్ నేచర్. ఓకే, బ్యాడ్ నేచర్ ఏంటో తెలుసా? నువ్వు చేసింది తప్పు, సరి చేసుకో. వెన్ యూ డన్ సంథింగ్ రాంగ్, మాస్టర్ తప్పు చేసినప్పుడు కొట్టినప్పుడు ఏం చేయాలా? కోపంతో స్కూలే మానేస్తే ఎవరికి నష్టం? నువ్వు స్కూలే మానేసావు బికాజ్ మాస్టర్ కొట్టాడు, నేను వెళ్ళను స్కూల్కి, నీకే నష్టం. నీ లైఫ్లో నువ్వు పైకి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. నీ జీవితంలో కనీసం బైబిల్ చదువుకోవడానికి నీకు చదువు రాదు. ఉత్తరం ఎవడన్నా నీ భర్త రాస్తే, రేపు నీ భార్య రాస్తే చదువుకోవడానికి అవకాశం లేదు. వై? బికాస్ యూఆర్ సో యాంగ్రీ విత్ యువర్ మాస్టర్, యాంగ్రీ విత్ యువర్ టీచర్. యూ కెమ్ బ్యాక్, స్కూల్ నుంచి వచ్చాను. తప్పు చేసింది ఎందుకు? తప్పు చేస్తే సరి చేసుకోవయా. నిన్న సలోమి గారు చెప్పారంట, ఏమని? సాయమ్మ గారు అలా మన హాస్టల్లో ఉన్న అబ్బాయి, అరే 4 గంటలు అయింది అప్పుడు, 4 o'clock, ఆ వార్తలు చదువుతున్నాడు. పైకి వెళ్ళి అయ్యగారికి చెప్పిరా, అయ్యగారు వాక్యం చదువుకుంటున్నాడు. బండిలో డీజిల్ కొట్టించి మన బొళ్ళు. వాడు పైకి వచ్చాడు, టీ ఇచ్చాడు, కానీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పలేదురా అని రాత్రి అడిగితే తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడు. ఇది కింద చెప్పింది పైకి తీసుకురావడానికి, మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి. గర్వం అనాలో, అహంకారం అనాలో, మాట వినకపోవడం అనాలో. ఎందుకంటే 4 o'clock ఎల్లుంటే దొరికేది. కారణం బందర్ రోడ్లోని నేను లాస్ట్ మూమెంట్ ఇలా వెళ్ళేటప్పటికల్లా బందర్ రోడ్లో ఆపేశారు. బందర్ రోడ్లో కొడుతున్నారు పెట్రోల్, డీజిల్. కరెక్ట్గా నేను వెళ్ళాను, ఆగిపోయారు. పోలీస్ బంక్ కూడా వెళ్ళాను నేను. పోలీసు వాళ్ళ బంక్ ఉంది, పెట్రోల్ బంక్, అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ కూడా లాస్ట్ మూమెంట్ కూడా కొడదు. బెంచ్ సర్కిల్కి వెళ్ళా. వీ డోంట్ హ్యావ్ రైట్ నౌ అండ్ ఐ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్ టుడే బికాస్ ఆఫ్ చిన్న లేజినెస్. చూసారా? మరి కోపం పడరా? కోపం పడితే మాట్లాడిన నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను కనపడను. ఎవరికి నష్టం? నీకే నష్టం. చిన్నదానికి పెద్దదానికి కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతిమాటలు ఇవన్నీ ఎందుకు? పాత స్వభావం ఇదంతా. అబద్ధం ఆడడం, నెక్స్ట్ వచనంలో మనం జర్మనీ 9వ వచనం, అబద్ధం ఆడడం ఇవన్నీ పాత స్వభావం. ఇది ప్రాచీన స్వభావం. దాని క్రియలతో కూడా పరిచయించి, అంటే విడాకులు ఇచ్చేసి, నెక్స్ట్ వచనంలో దాన్ని మీరు పరిచయించాలంటే దిస్ ఇస్ కాల్డ్ డివోర్స్. దానికి విడాకులు ఇచ్చేయాలి. ఏది? పాత స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు మనం జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ అ న్యూ లైఫ్, దిస్ ఇస్ కాల్డ్ న్యూ నేచర్. ఇది క్రొత్త స్వభావం. పాత స్వభావం పోయింది. ఇది ఎవరి స్వభావం? క్రీస్తు స్వభావం. ఇది ఎవరి స్వభావం? దేవుని స్వభావం. ఇది ఎవరి పోలిక? దేవుని. పిల్లలు మాట్లాడదని చెప్పండి, లేదా బయట తీసుకెళ్ళండి, నేర్పించండి, ఒక దెబ్బ కొట్టండి, క్రమశిక్షణ నేర్పించండి పిల్లలకి. పిల్లల్ని అందరూ పెంచాం, మేము కూడా పెద్దవాళ్ళని చేశాం. కానీ పెంచడం రావాలా, క్రమశిక్షణ రావాలి, చర్చిలో కూర్చోబెట్టడం రావాలి. ఇఫ్ యూ డోంట్ నో, గో బ్యాక్, అవుట్ సైడ్కి వెళ్ళి బాల్కనీలో కూర్చోండి. బట్ డోంట్ డిస్టర్బ్ ద వర్డ్. ఆ ఫ్లో పోతుంది, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు పోతుంది. అది క్రమశిక్షణ. ఇంట్లో లేనప్పుడు బయట రాదు, చర్చిలో రాదు. ఇంట్లో కూడా క్రమశిక్షణ. కొట్టమని కాదు అక్కడ అర్థం. భయభక్తులతో పెంచడం రావాలి. గారం ఇచ్చేస్తే నెత్తి మీదకి ఎక్కేస్తారు పిల్లలు. అదే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. క్రొత్త స్వభావం అంటే ఏంటో తెలుసా? దేవుని పోలిక అంటే ఏంటో తెలుసా? అక్కడ రాసుందే, దాన్ని సృష్టించిన వాని పోలిక. అది మర్చిపోకూడదు. దాన్ని సృష్టించిన వాని. జ్ఞానంతో నేర్చుకోండి. జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాడిని. ఇవాళ నిన్నెవరైతే పుట్టించారో, నిన్నెవరైతే సృజించారో ఆ దేవుని పోలిక చొప్పున మళ్ళా దేవుని పోలికలోకి వచ్చాం మనం. అది అర్థం. ప్రాచీన స్వభావం పోయింది, ఇంకా పోలికలో రాలే కొంతమంది.
అక్కడ చాలా ఇంపార్టెంట్ వచ్చిన ఉంది. అక్కడ దేవుని పోలిక, దాన్ని సృష్టించిన వాని పోలిక. పోలిక అంటే ఆయన ముక్కు, నోరు, చెవులు కాదు, ఆయన పద్ధతి అది కాదు. పోలిక అంటే ఏంటి? ఆయన నేచర్, గాడ్స్ నేచర్. అందుకనే మనలో లవ్ వచ్చింది. ఎందుకు వచ్చింది లవ్? అది దేవుని ప్రేమ. ఇవాళ చాలా మందిలో దేవుని ప్రేమ లేదు కాబట్టి యు డోంట్ ఫర్గివ్ వన్ అనదర్. ఇవాళ దేవుని ప్రేమ ఉన్నప్పుడు మన జీవితంలో యు ఫర్గివ్ వన్ అనదర్. నువ్వు క్షమిస్తావు ఒకరినొకరు. ఆ దేవుని ప్రేమ ఎలాగొచ్చింది? లక్ష్మి వింటున్నావా? పడుకోక కూర్చో, నీళ్ళు సరిగా, లేకపోతే నిలబడినాలా, నిద్రపోవడానికి చర్చికి రావు మనం. అది వాక్యం వినడానికి వస్తాం, తద్వారా మన జీవితాలు బాగు చేసుకుంటాం. మనం సరిగా వినకపోతే బుర్రకేం వెళ్ళదు. అందుకే నా జీవితాలు మారవు, బ్రతుకులు మారవు, పద్ధతులు మారవు. అంతే పాయింట్ అదే. ఇవాళ వాక్యానికి వస్తున్నారు కానీ, చర్చికి వస్తున్నారు కానీ చాలా మంది ఎందుకు మార్చుకోవట్లేదు వాళ్ళ స్వభావాలు? నూతన పరచబట్టలేదు. ఎందుకంటే అటెండెన్స్కి వస్తారు అంతే. జస్ట్ వచ్చి దేవుడి దీవెన కావాలి, దేవుడి ప్రొటెక్షన్ కావాలి, దేవుడి కాపుదలు కావాలి, ఏ ప్రమాదం వాటిల్లకూడదు, ఏ యాక్సిడెంట్ జరగకూడదు, ఏ ఇబ్బంది జరగకూడదు. అందుకే దేవుడు దీవించాలి, పుష్కలంగా ఆశీర్వదించాలి, 4 కాయలు 4 కాలు. ఇది నా కుటుంబం నా తొలతోగాలి ఆశీర్వాదం అంతే. కానీ దేవుడు వాళ్ళకి ఆశీర్వదించడు. నేచర్లోకి రావాలి ముందు. గాడ్స్ నేచర్, దేవుని పోలికలోకి రావాలి. అక్కడ రాసుంటే ఆ దేవుని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం. ఇక్కడ దేవుని పోలికలోకి మనం వచ్చాం. అది రాసింది కదా, దాన్ని సృష్టించిన వాని. ఎవరైతే దాన్ని సృష్టించారు, మనం సృష్టించిన వాని పోలిక అనగా దేవుని పోలిక, క్రీస్తు పోలిక. ఆ పోలిక చొప్పున నూతన పరచబడుతున్న. అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కనపడుతుంది. అది నూతన పరిచిన అని అనలా, నూతన పరిచిన నవీన స్వభావం అనలా, నూతన పరచబడుచున్న. అంటే అది ప్రతిరోజు నూతన పరచబడుతూనే ఉండాలి. ప్రతిరోజు ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ఎప్పటి వరకు? నువ్వు చచ్చిపోయే వరకు. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వచ్చేంత వరకు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. నూతన పరచబడుతూ ఆయన స్వరూపంలోకి మెల్లిగా వచ్చేస్తాం అన్నమాట. అది ఆయన పోలికలోకి వచ్చేస్తాం. ప్రభుని చూచెదము, ఆ రోజు ప్రభుని చూస్తాం. ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండేదామచ్చట. ప్రభుని చూచెదము, పరలోకంలో ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండేదామచ్చట. మళ్ళా ప్రభుని చూచెదము ఆనందముందెదము. ఇది ఇప్పుడు ప్రభు సమానముగా మనముండేదామచ్చట. ప్రభుతో సమానంగా ఉంటామా? అది ప్రభుతో సమానంగా, దేవుడితో సమానం, ఆ దేవుడి పోలికతో సమానం. అది అర్థం. దేవుని పోలికతో. అందుకని మనం గాడ్స్ అయిపోం, దేవుళ్ళు అయిపోం. మనం ఆ నేచర్ మనకు వస్తుంది. ఆ రోజు ఆ నేచర్ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ నేచర్ లేకపోతే, ఆ నేచర్లోకి రాకపోతే ఇంకా నీలో రాక్షస బుద్ధిగా ఉండి, ఇంకా నువ్వు రాక్షసుడిగా, రాక్షస దానిగా, ఇంకా నువ్వు కయ్యాలి దానిగా, కోపంతో మండిపోయి తప్పు చేస్తున్నావు అరిసేసుకొని, కేకలు వేసేసుకొని, బొబ్బలెట్టేసి, బూతులాడేసి, పోకిరి మాటలు మాట్లాడేసి, ఇంకొకరిని వాళ్ళని తిట్టేసి. దట్స్ నాట్ నేచర్. యూనో, దేవుని స్వరూపంలోకి వచ్చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ వచ్చిన అది. జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాడు, ఆ సృష్టించిన వాని పోలిక చొప్పున దేవుని పోలికలోకి వచ్చాం. ఇంతకుముందు మానవుని పోలిక, ఇంతకుముందు శారీరకమైన పోలిక, ఇంతకుముందు ఆ పాపపు పోలిక, నేచర్ మనలో ఉంది. అందుకని దైవోగ్రతకు పాత్రలు మనం. కానీ దేవుడు ఆ పాత నేచర్ని తీసేసి ఇక్కడ నూతన పరచబడుతున్న నవీన స్వభావం. ఆ నూతనం రోజు నూతన పరచబడుతూ ఉండాలి. ఎవ్రీ డే నూతన పరచబడట్లేదు మనం. వై? సంథింగ్ రాంగ్. ఇంకా మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదు అక్కడ. అందుకని మనం నూతన పరచబడడం, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దట్ ఇస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. ఇదే పవిత్రపరచబడడం.
పవిత్రపరచబడడం. దిస్ ఇస్ కాల్డ్ ఎవ్రీడే సాల్వేషన్. ప్రతి దినం అనుదిన రక్షణ. ఇలా మనం జీవించినప్పుడు ఏమైందో తెలుసా? బైబిల్ చెప్తుంది, నీ బ్రతుకులో మార్పు వచ్చాయి. ఇంతకుముందు మనం చూసాం కదా ఎలాగుంది మన జీవితం. ఇంతకుముందు మనం చూసాం కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, భూతి, ఒకరితో అబద్ధాలు, ఇవన్నీ మనం చూసాం. 5వ వచనంలో మనం చూస్తే అవి ఇవాళ అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఉగ్రత ఉంది బాబు, కోపం ఉంది. నువ్వు ప్రాచీన స్వభావంలోనే, పాత స్వభావంలోనే ఉంటే దేవుని కోపం ఉంది, ఉగ్రత ఉంది. నీలో ఇంకా జారత్వం, నీలో అపవిత్రత, కాముతరత, దురాశ, విగ్రహారాధన ఇంకా ఇల్లులో ఉంటే ధనం మీద అపేక్ష చంపే. లేకపోతే దేవుని అవిధేయులైన ఇవాళ చాలా మంది డిసొబీడియంట్ పీపుల్ చర్చిలో కూర్చున్నారు. ఏమన్నా మాట చెప్పనా మీకు? ఏమండి రేపు ఫ్రైడే, రేపు వచ్చే ఫ్రైడే నాట్ ఓన్లీ మనకి ఫాస్టింగ్ ప్రేయర్, బట్ 3 రాత్రులు ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. 1వ తారీఖు వచ్చింది. ఫ్రైడే ఇస్ 1వ తారీఖు. మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగ్ ఉంది. బట్ ఈవెన్ దో 5 o'clock మీటింగ్ 7కి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 7కి మన మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్రైడే అంటే ఫ్రైడే మనం అందరం గెట్ టుగెదర్ కూర్చుకునే ప్రతి ఫ్రైడేతో పాటు ఇవాళ 1వ తారీఖు స్పెషల్ మీటింగ్. మళ్ళా ఆర్ యు ఒబీడియెంట్? ఇదేది కలిగి ఉన్నావా? వస్తున్నావా? దైవజనుడి మాట అంటే అంత బేఖాతరేంటి, అంత లెక్కలేకపోవడం ఏంటి? నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ ఫ్లైట్లో ఆయన వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన విమానాశ్రయంలో నిలబడ్డాడు. కానీ ఈయన అన్నాడు, నేను స్పెషల్ ఫ్లైట్ ఉందో నాకు, నేను తీసుకెళ్తానంటే సరే అని పదాలను బయలుదేరాడు. కానీ ఆ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిన వ్యక్తి, ఆ పైలట్ గాల్లోకి ఎగిరిన తర్వాత ఆయన అన్నాడు ఏమని, నాకు మేఘాలంటే భయం, కనుక మేఘాలు కనబడగానే నేను పాస్ అవుట్ అయిపోతాను, నాకు మోర్షీల్లో వచ్చేస్తుంది. నువ్వు పైలట్ వేనారా? నువ్వు మేఘాలు లేకుండా ఎలాగుంటాయి? మరి ఎందుకు ఆయనకి ఈ మధ్యన భయం వచ్చింది? నిజంగానే 10 నిమిషాల్లో విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో మేఘాలు వచ్చినాయి. చెప్తూనే ఉన్నాడు ఈ మాట, నేను పాస్ అవుట్ అయిపోతాను అన్నాడు. పాస్ అవుట్ అయిపోయాడు. అంటే ఆయన కళ్ళు తిరిగి పడిపోవడంతోనే బండి నడపడం రాదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకున్న కిందన దాంతో మాట్లాడిన విషయం చూసేందుకు ఏటీసీకి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంది, ఏటీసీ అంటారు. ఆ కింద నుంచే కంట్రోల్ వస్తుంది. వాళ్ళే చెప్తారు మీరు ఏ రేడర్లో ఉన్నారు, మీరు ఎలా పై ఎగురుతున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదిగో మా పైలట్ ఏమయ్యాడు, మోర్షీలు పడిపోయాడు. ఇప్పుడు ఏం అర్థం కాని పరిస్థితి, మేము ఇక కొద్ది క్షణాల్లో చచ్చిపోతామనే భయం వేస్తుంది. అప్పుడు ఏటీసీ వాళ్ళు అన్నారు, భయపడకండి, కంగారు పడకండి. ఎందుకు అలా అన్నారు? ఏమన్నారంటే, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు, మేము ఒక ఫ్లైట్ని పంపిస్తున్నాం, స్పెషల్ ఫ్లైట్. అది మీరు ఏ ఆర్డర్లో ఉన్నారో మాకు కనబడుతుంది, అక్కడికి వచ్చేస్తుంది, మీరు కంగారు పడకండి. ఆయన మిమ్మల్ని చూస్తూ మీకు సజెషన్స్ ఇస్తాడు. ఇక మీరు ఒకటే చేయాలా, మీరు బతకాలి అనుకుంటే ఒకటే చేయాలి. ఏం చెప్పండి? వాళ్ళు చెప్పింది వినండి, అంతే. అంతే. వచ్చింది ఫ్లైట్, ఆల్రెడీ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చెప్తూ ఉన్నాడట ఏమని, ఇదిగో మీరు నాకు కనబడుతున్నారు, మిమ్మల్ని నేను వెనకాల ఫాలో అవుతున్నాను. ఈ మేఘాల్లో నేను వెనకాల ఉన్నాను కాబట్టి మీకు కనబడుతున్నాను, మీరు నాకు కనబడుతున్నారు. కానీ మీరు వెనక్కి చూసిన ఈ మేఘాల్లో నేను కనబడను, నేను చాలా దూరంలో ఉన్నా, కానీ మీరు నాకు కనబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు నేను కనబడాలని కోరుకోకండి, నేను కనబడను. కానీ మీరు నాకు కనబడుతున్నారు కాబట్టి మీరు ఒకటే చేయాలి, నేను చెప్పింది చేయండి, అంతే. చెప్పండి సార్. చెబుతున్నారు, ఇదిగో పలానా లివర్ని మీరు పుల్ చేసి కొంచెం బయటికి పైకి లాగండి. ఎక్కడుంటుంది లివర్? ఇగో సీట్ ఉందా, లెఫ్ట్ సైడ్ సీట్ ఉందా, ఓకే ఉంది. దాని రైట్ సైడ్ చూడండి, దానికి బల్బు వెలిగించి చూడండి. ఇవన్నీ చెబుతున్నాడు కొన్ని విషయాలు. అప్పుడు అలా అర్థం చేసాం. మళ్ళీ రెండోసారి చెబుతున్నాడు, మూడోసారి చెబుతున్నాడు, దాన్ని మెల్లిగా లాగండి. దాని నాటికల్ మైట్స్ చూడండి, ఎంత ఉందో చూడండి, ఇప్పుడు ఎంతకు వచ్చిందో చెప్పండి నాకు. ఎందుకో తెలుసా, మీ ఎదురుగుండా భయంకరమైనటువంటి పర్వతం ఉంది. ఇప్పుడు మీరు కొద్ది క్షణాల్లో కొన్ని మైల్ దూరం వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా పర్వతాన్ని కొట్టేస్తారు. ఇక మీరు అందరు గాల్లో కలిసిపోతారు, మంటల్లో ఎగిసిపోతారు. కనుక మీరు కాలిపోకుండా చచ్చిపోకుండా బ్రతకాలి అని అంటే మీరేం చేయాలా? మీరు ఆ లివర్ని కాస్త పుల్ చేయండి. తద్వారా మీరేమవుతారు? పైకి ఎగురుతారు.
వాళ్ళు చెప్పినట్టు చేశారు, పైకి ఎగారు. మీ సేఫ్లోనే ఉన్నారు, కంగారు పడకండి, మీరు పర్వతం దాటిపోయారు ఇప్పుడు అన్ని చెబుతున్నాడు. ఇలాగా ఆయన చెప్పిందల్లా చేస్తున్నారు. ఇప్పుడు ల్యాండింగ్ గేర్ ఎలాగేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఏ రకంగా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో ఎయిర్పోర్ట్ చెప్తున్నాడు. మీరు ఏం చేయాలో చెప్తున్నాడు. అసలు విమానమే రాని వారు ఆ విమానాన్ని నడిపేలా చేసి మెల్లిగా ల్యాండ్ అయ్యేలా చేశాడు. జస్ట్ బై లిసనింగ్, సింప్లీ బై లిసనింగ్. జాగ్రత్తగా వినాలి మీరు. అందుకని దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినకూడదు. వింటే మీకే ప్రమాదం. దేవుని మాటలు బేఖాతరు చేస్తే మీకే ప్రమాదం. నేను రాను, మీరు ఎన్ని చెప్పిన శుక్రవారం రాను, నేను మీ ఇష్టం అది. కానీ మీ ప్రమాదం ఉంది ఎదర. మీ ప్రమాదం వాటిల్లకూడదు అని అంటే చెప్పింది వినండి. దేవుడు కొన్ని సలహాలు సూచనలు దేవుడు చెప్తున్నప్పుడు అది విన్నప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అది విన్నప్పుడు మీరు బాగుపడతారు, అది విన్నప్పుడు దీవించబడతారు. సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మర్చిపోకండి. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని బిడ్డలమైన మనం లిసన్ కేర్ఫుల్లీ. దిగ్గానే వాళ్ళు హోటల్ రూమ్లో ఉన్నారు, ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయింది. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు పొద్దున్నే వచ్చి 6 గంటల కోసం నాక్ చేస్తున్నారు డోర్. ఎవరు నాక్ చేస్తున్నారు తీరుగానే, నిన్న మీరు క్షేమంగానే ల్యాండ్ అయిపోయారా అని అడిగాడు. అవునండి, ఆయన ఎవరో కానీ పాపం వెనకాల నడిపిన పైలట్ అద్భుతంగా మాకు గైడెన్స్ ఇచ్చాడు. ఎంత వివరంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, పిన్ టు పిన్ మాకు చెప్పాడు. లేకపోతే అసలు మేము దిగడం ఇంపాసిబుల్. మేము చావడానికి సిద్ధపడిపోయాం ఆల్రెడీ. మేము చావవలసిన వారం, కానీ మమ్మల్ని బ్రతికించినోడు ఆయనే. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, నాకు చేసిన వ్యక్తి, ఆయన ఎవరో కాదు నేనే అన్నాడంట. ఓ థ్యాంక్ యూ కౌగులించుకొని. అది ఈరోజు ఆ నడిపించిన నాయకుడైన యేసు ప్రభుని, ఆ దేవాది దేవుని వన్ డే గోయింగ్ టు సీ ఫేస్ టు ఫేస్ అకార్డింగ్ టు రెవల్యూషన్ చాప్టర్ 22 verse 3. గట్టిగా చెప్పట్లు. వెరీ గుడ్. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, ఇక మీద ఒక శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండను. 4వ వచనం, ఆయన దాసులు ఆయన్ని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. అబ్బబ్బబ్బ, ఆయన ముఖ దర్శనం చేస్తారు కాదు, చేయుచుందురు. ప్రతిరోజు యు గోయింగ్ టు సీ ద ఫేస్ ఆఫ్ జీసస్. One day you're going to see the face of Jesus who has guided you all these days. కనీసం వాచ్ కరెక్ట్ చేసిన వాళ్ళు లేరు మన చర్చిలో. టైం ఇప్పుడు 10-12 అయింది. ఎన్ని గంటలకు వదలాలి నేను? అదే, థ్యాంక్ యూ వెరీ మచ్. భలే ఉంది. కరెక్ట్ చేయవా, అక్కడికి నిలబడి చూస్తున్నాం. ఇంకా ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం, ఉగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని ఆయన పోలికలోకి మనల్ని మార్చాడు. ఆయన మార్చబడుతూ ఉన్నాం మనం. ఒకరోజు ఆయన ముఖ దర్శనం చేస్తాం. ఇఫ్ యూ డోంట్ లిసన్, మీరు కొంతమంది గర్విష్ఠులు కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ గర్వాంధులు కూర్చొని ఉండొచ్చు. ఇవాళ గర్వం అనేది కూడా పాపం అని ఎంతమందికి తెలుసు? మీరు, ఇస్ దట్ సిన్? ఎస్, ఇట్ ఈస్ 100%. ఇవాళ మీరు వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, కానీ మీలో గర్వం అనేది ఉంటే,
అహంకారం అనేది ఉంటే, కొంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా దే ఆర్ సో ఆరగెంట్, గర్విష్ఠులు. నీకు సైతాన్ బుద్ధి ఉంది, సైతాన్ లక్షణం అది. పరలోకములో సాతానికి వచ్చింది గర్వం. వాళ్ళు గర్వాంధులు. దేవుడి మాట వినకపోతే ఎవరికి నష్టం అండి? ఇప్పుడు నువ్వు చెప్పింది చేయను, ఎదరికి వెళ్ళమంటే లివర్ పైకి ఎత్తమంటే ఎత్తను, ఎత్తపోతే మానే, నాకేంటి ప్రాబ్లం? నేను వచ్చింది ఎందుకు? నీకు గైడెన్స్ చేయడానికి. ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు మీరు చచ్చిపోవాలని. పాపం వల్ల మనం అందరికీ మరణం సత్యం తథ్యం, అందరూ మరణించవలసిన వాళ్ళని. కానీ దేవుని కృపావరం అది. అందుకని 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 23వ వచనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 43వ వచనం, అక్కడ 23వ వచనంలో పాపం వలన వచ్చి జీతం మరణం. మనం అందరూ కూడా పాపం చేసిన వాళ్ళం, అందరూ మరణానికి పాత్రలమే. వాళ్ళు అనుకున్నారు ఇక మనం అందరూ చావవలసిన వాళ్ళమే, విమానంలో ఉన్న వాళ్ళు అందరూ. బట్ దేవుని కృపావరం అది వెరీ ఇంపార్టెంట్. అయితే దేవుని కృపావరం చూసారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నిత్య జీవం. ఇవాళ మనం జీవిస్తున్నామంటే ఈ కృపను రేపు నిత్యము బ్రతుకుతాం. ఇవాళ దేవుని బిడ్డలో అని చెప్తున్నాం, బట్ యు డోంట్ లిసన్ టు గాడ్. ఒకసారి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, జైల్లో ఉన్నాడు, ఆ యూనిఫామ్ వదిలేదు. నేను జైలు యూనిఫామ్ నేను కడిగి ఉంటాను, ఇప్పుడు కూడా వెళ్తానంటే ఇంకా నువ్వు జైలర్వే అని అర్థం. ఇంకా క్షమించాడు, ఇంకా నువ్వు జైల్లో ఉన్నాడువే అని అర్థం, ఇంకా నువ్వు ప్రిజనర్వే అని అర్థం, ఇంకా నువ్వు క్రిమినల్వే అని అర్థం, ఇంకా నువ్వు దుర్మార్గుడివే అని అర్థం, ఇంకా నువ్వు పాపాత్ముడివే అని అర్థం. ఇంకా చాలా మంది పాప స్వభావాన్ని వదల్లా, పాప బ్రతుకును వదల్లా. అది దేవుని బిడ్డలు. మూడోది మనం నేర్చుకోవాల్సింది, క్రీస్తులో మొదటిది మనం చూసాం, మర్చిపోకూడదు, వెరీ 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 ఇంపార్టెంట్. యూనియన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఐక్యం చేయబడడం వల్ల మన జీవితాల్లో కలిగి మొదటి ఆశీర్వాదం, యూ బికమ్ ద మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబ సభ్యులు. నువ్వు రక్షణ పొందావు. ఫౌండేషన్ ఇన్ ద సాల్వేషన్. రక్షణలో నీవు పునాది రాయి, అది ఈ క్రీస్తులో ఐక్యపరచబడ. రెండోది, నీ ఐడెంటిటీ మారిపోయింది, నీ కొత్త స్వభావం వచ్చింది, కొత్త పోలిక వచ్చింది, కొత్త వ్యక్తిత్వం వచ్చింది, కొత్త ఐడెంటిటీ వచ్చింది. నీ ప్రాత స్వభావం పోయింది, నూతన స్వభావం ఇచ్చి అది నూతన పరచబడడానికి ఎవ్రీ డే. కొలసీలకు రాసిన పత్రిక మర్చిపోకూడదు, మర్చిపోయింది నేను మళ్ళా. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసాం 3వ అధ్యాయంలో మనం 9వ వచనంలో, నెవర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, సో మర్చిపోకండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తే 9వ వచనంలో, ఒకనితో అక్కడ కాదు రాసింది, జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలుకు చెప్పిన నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకో. అంటే మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకున్నప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకోండి. అది దేవుడు సృష్టించిన వాని, సృష్టకర్త అయినటువంటి వాని పోలిక చెప్పను నూతన పరచబడుతున్న. ఎవ్రీ డే నువ్వు నూతన పరచబడుతున్నావు. అంటే నీ పాత స్వభావం ఏంటి? 5వ వచనంలో మనం చదివాం, జారత్వం, అపవిత్రత, కాముకత్వం. చూసారా, భూమి మీద ఉన్న మీ అవయవాలు అని, ఈ అవయవాలకు ఉన్న ఆశలు ఇవన్నీ, దురాశ, విగ్రహారాధన చంపివేయండి. 8వ వచనంలో మనం చూస్తే కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దోషణ, మీ నోట బూతులు, వీటిని వేసి ద్రోకంతో అక్కడ అబద్ధాలు ఆడడం మానేయండి. మరి దేవుని పోలిక